మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు ఈ దినమందు మనకు ఒక విశేషమైన అంశాన్ని ఇస్తున్నారు. దేవుడు సమస్తమును సృష్టించి భూమిని మనుషులకు ఇచ్చానని వాక్యంలో తెలియజేశారు కదా. ఈ భూమి మీద దేవుడు మన కొరకు అనేకమైనటువంటి ఆహార పదార్థాలను, ఆహారం ఇచ్చే చెట్లను, వృక్షాలను, పంటలను, దినుసులను మనకి ఇచ్చారు కదా. ఈ ఆహారపు వృక్షాలలో మనము ఇదని మంది ఒక విశేషమైన ఫలాన్ని చూస్తున్నాము. అది యాపిల్ పండు. ఈ యాపిల్ పండుని గురించి దేవుడు వాక్యంలో కూడా ప్రస్తావింపచేశాడు. కొన్ని విశేషమైన పండ్లను దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో ప్రస్తావింపచేశారు. ఆ బైబిల్ వచనం ఇప్పుడు చూసుకుందాం. ఈ యాపిల్ పండుని గురించి పరమగీతంలో 2వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదువుకుందాం. అడవి వృక్షములలో జల్దర్ వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరుచుడి. జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఈవేళ ఒక విశేషమైన మాటను మనం చూస్తున్నాం. విశేషమైన పండును కూడా మనం చూస్తున్నాం. జల్దరు వృక్షము, యాపిల్ వృక్షం అన్నమాట. యాపిల్ వృక్షము ఇక్కడ వాక్యంలో జల్దరు వృక్షము అని ప్రస్తావించబడింది. ఈ జల్దరు వృక్షం యొక్క పండ్లను గూర్చి, ఆ వృక్షం క్రింద ఉన్నటువంటి పరిస్థితిని గూర్చి షొలమితి తెలియచేస్తుంది. జల్దరు వృక్షం యొక్క పండు, యాపిల్ పండు అనేది మనకి చాలా విశేషమైంది, చాలా ఖరీదైంది కూడా. ఇప్పుడు చాలా పోషకాలు ఉన్న ఫలం అది. ఈ జల్దరు వృక్షము ఎంత విశేషమైందంటే చూడ్డానికి ఇంపైన పండ్లు కలిగి ఉంటుంది, చూడ్డానికి సువాసనిచ్చే పండ్లు కలిగి ఉంటుంది, కోసుకొని తినాలి అనిపించేంత ఆకర్షణీయంగా ఉంటాయి ఈ పండ్లు, యాపిల్ పండ్లు. మన ప్రాంతంలో పండకపోయినప్పటికీ ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో ఎక్కువగా పండుతాయి ఈ ఫలాలు, యాపిల్ పండ్లు. ఈ యాపిల్ పండ్ల యొక్క విశేషత ఏంటంటే దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, జీర్ణక్రియకు ఉపయోగపడే పోషకాలు దీనిలో ఉంటాయి. జీర్ణక్రియ దీనివల్ల మెరుగుపడుతుంది. ఈ యాపిల్ పండు విశేషమైనటువంటి విషయం ఏంటంటే చూడడానికే ఆకర్షణీయంగా ఉంటుంది, రుచి ఉంటుంది, సువాసన ఉంటుంది, చూచేవారికి కోసుకొని తినాలి అనిపించేంత ఇష్టత పుట్టిస్తుంది. ఇంకా ఇది తినడం వలన బరువు తగ్గుతారు, గుండె జబ్బులు రాకుండా ఉంటుంది, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడకుండా కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ పండులో అంత విశేషమైన గుణాలు ఉన్నాయి, అంత పోషకాలు ఉన్నాయి, శరీరానికి అవసరమైన పోషకాలు ఈ యాపిల్ పండులో ఉన్నాయని మనకి తెలుస్తుంది. ఇంకా ఈ వ్యాధులను తగ్గిస్తుంది. ఇది వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది, క్యాన్సర్ బారిన పడకుండా, గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. ఒకవేళ అవి వచ్చినా కానీ చాలా విశేషమైన రీతిలో స్వస్థత కూడా కలిగిస్తుంది. ఎందుకంటే శరీర పోషణ పెంచుతుంది కాబట్టి వ్యాధుల బారిన పడకుండా ఉంటుంది, గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటుంది. ఇంకా ఈ పండులో ఉన్న విశేషం అంటే మెదడుకు ఆరోగ్యాన్ని కలిగించే విధమైనటువంటి గుణాలు ఈ యాపిల్ పండులో ఉన్నాయని మనం తెలుసుకోగలుగుతున్నాం. ప్రేవుల్లో బలహీనత చేరకుండా ఉండాలి అంటే ఈ యాపిల్ పండును తినాలి అని అధ్యయనాల్లో తేలింది. యాపిల్ పండు తినడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుందని తెలుసుకుంటున్నాము. ఇంకా శరీరానికి రక్త పుష్టిని ఇస్తుంది అని కూడా మనము తెలుసుకుంటున్నాము. ఆస్తమాతో పోరాడే వారికి కూడా ఈ ఆహారము చాలా శ్రేష్టమైనదని మనం తెలుసుకుంటున్నాము. ఆస్తమా రాకుండా కూడా ఇది కాపాడుతుందని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే దీనిలో ఉన్న పోషకాలు అంత శక్తిని ఇస్తున్నాయి మనకి. దీనిలో ఉన్న పోషకాలు మన శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. అటు ఆస్తమా రాకుండా, ఇటు వేరే బలహీనతలు పడకుండా బ్యాలెన్స్ చేస్తాయి ఈ యాపిల్ పండ్లో ఉన్న పోషకం. కనుకనే యాపిల్ పండ్లు మనకి ఆరోగ్యవంతంగా ఉపయోగపడతాయని తెలుసుకుంటున్నాము. అజీర్ణ వ్యాధులను కూడా తగ్గిస్తుందని మనకి అధ్యయనం వల్ల తెలుస్తుంది.
అజీర్ణం వస్తుంది. ఇది వరకు ఎక్కువగా ఈ అజీర్తి వ్యాధులతో బాధపడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడంటే కొంచెం తెలివి కలిగి మంచి ఆహార పదార్థాలు తినడం వలన అజీర్తి అనేది రాకుండా ఉంటుంది. కనుక ఆ అజీర్ణ వ్యవస్థ కూడా తగ్గిస్తుంది అని ఈ యాపిల్ పండ్ల వలన మనము తెలుసుకోగలుగుతున్నాం. ఈ పండ్లలో ఏ విటమిన్ ఉంటుంది, B1 ఉంటుంది, B6 ఉంటుంది. ఇంకా ఈ పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. నీటి శాతం అయితే 85% నీటి శాతం ఉంటుంది. పీచు పదార్థం అయితే తొక్కలోనే, పండులో ఉన్నంత దాంట్లో 50% తొక్కలోనే ఫైబర్ ఉంటుంది. కనుక ఈ పండు అన్ని విధాలా మనకి ఆరోగ్యానికి శ్రేష్టమైనది. దేవుడు మనకిచ్చిన పండ్లలో ఇది ఎంతో రుచికరమైనది, శ్రేష్టమైనది, చూడడానికి ఇంపైనది, వాసనకు మంచి సువాసన ఇచ్చేది, ఆరోగ్యవంతమైనది, వ్యాధులు దరిచేరకుండా కాపాడేది, మనల్ని ఎంతో ఆరోగ్యంతో కాపాడగలుగుతుంది ఈ పండ్లు తింటే. కనుక ఈ పండ్లను తిందాము, ఆరోగ్యాన్ని కాపాడుకుందాము. దేవుడు ఇంత శ్రేష్టమైన ఫలాలను భూమి మీద మనకు పుట్టించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మన జీవితాలను గడుపుదాము. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలతో ఫలభరితముగా మన జీవితాలను కూడా ఉంచుకుందాం. మన శరీరంలో ఉండే చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది, మంచి బ్యాక్టీరియా ఉండేటట్టు ఇది సహకరిస్తుంది. బ్యాక్టీరియా బారిన పడకుండా కాపాడుతుంది. చెడు బ్యాక్టీరియా వలన కలిగే రోగాల నుండి తప్పిస్తుంది యాపిల్ పండు. ఈ యాపిల్ పండు తింటే, రోజుకొక యాపిల్ పండు తింటే హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు అని నానుడి ఉంది. అంటే రోగాలు రావన్నమాట, రోగాలు దరిచేరవు. అంతా శరీరానికి పుష్టిని ఇచ్చే కాయ, శరీరానికి బలాన్ని ఇచ్చే కాయ, శరీరానికి ఆరోగ్యాన్ని కాపాడే కాయ అన్నమాట యాపిల్ పండు. కనుక ఈ యాపిల్ పండుని తిందాము, ఆరోగ్యాన్ని కాపాడుకుందాము. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.